సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. తెలుగులో ఈ చిత్రం ఏకంగా 2 సినిమాలతో పోటీ పడుతోంది. అటు కోలీవుడ్లో అయినా రిలీఫ్ దక్కుతుంది అనుకుంటే మేజర్ స్క్రీన్స్ దక్కుతాయి అంటే అక్కడ అజిత్ పోటీకి దిగుతున్నాడు. అదే జరిగితే గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడుతుంది. పండగ సమయం, పైగా సంక్రాంతి సీజన్. ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ అంటే ఏ హీరోకైనా ఎక్కువ స్క్రీన్స్ దక్కాలని ఉంటుంది. గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ ఇదే కోరుకుంటున్నాడు. తన సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దొరకాలని ఆశపడుతున్నారు. సో దట్ పండగ సమయంలో మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేది చరణ్ అభిప్రాయం. అయితే సంక్రాంతి సీజన్ లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉండడంతో స్క్రీన్స్ షేరింగ్ సమస్య వచ్చింది. ఆల్రెడీ తెలుగులో స్క్రీన్స్ విషయంలో అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకీ, డాకుతో బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఈ 3 సినిమాలకు స్క్రీన్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గేమ్ చేంజర్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో అంతే క్రేజ్ తమిళంలో కూడా ఉంది. అందుకు కారణం డైరెక్టర్ శంకర్ సినిమా కావడం. కానీ ఈ సినిమాకు తమిళనాడులో ఎక్కువ స్క్రీన్స్ లభించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ పండక్కి అజిత్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విడాముయర్చి విడుదల కానుంది. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి తమిళనాడులో అజిత్ నటించిన తుని, విజయ్ నటించిన వారీసు విడుదలకు పోటీ పడ్డాయి. అప్పుడు కూడా విజయ్ కంటే అజిత్ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ లభించాయి. తమిళనాడులో అతిపెద్ద స్టార్ విజయ్ మూవీకే స్క్రీన్స్ తగ్గించినప్పుడు ఇక రామ్ చరణ్ చిత్రానికి ఎన్ని స్క్రీన్స్ ఇస్తారు అనేది ఊహించుకుంటేనే భయపడిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మరికొద్ది రోజుల్లో గేమ్ చేంజర్ కోలీవుడ్ స్క్రీన్స్ పై క్లారిటీ రానుంది.